వాళ్ళు మాటిస్తేనే మీ స్కూల్కి మా పాపని పంపిస్తాను, లేకపోతే వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను. నా సంగతి తెలుసు కదా. లేదు మేడం, అంతవరకు వెళ్ళకండి. నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ని రమ్మని చెప్తాను. సరే, పాపని ఇప్పుడే తీసుకొస్తాము. విన్నారు కదా, అది. గుడ్ మార్నింగ్ అండి. మేము గుడ్గా ఉండాలంటే మీరు ఒక హెల్ప్ చేయాలి మేడం. ఏంటది? బెజవాడ బుజ్జమ్మ గారు ఫోన్ చేశారు మేడం. వాళ్ళ పాప కనిపించకుండా పోవడానికి కారణం మీ పాపే అంటున్నారు మేడం. మీరు మీ వారు వచ్చి ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగదని మాటిస్తే స్కూల్కి పంపుతామంటున్నారు మేడం. లేదంటే వేరే స్కూల్లో జాయిన్ చేస్తామంటున్నారు. పాపను తీసుకుని మీరు ఒకసారి రావాలి మేడం. నాకు కొంచెం మీటింగ్ పనుంది, నేను ఈరోజు రాలేను. అలా అనకండి మేడం. ఆవిడ మామూలు వ్యక్తి అయితే మేము పెద్దగా పట్టించుకోం. ఆవిడ తలుచుకుంటే మా స్కూల్కున్న గుర్తింపు కూడా పోతుంది. అందుకే భయపడుతున్నాం మేడం. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి ఇంకోసారి ఇలాంటిది జరగదు అని చెప్పేయండి మేడం. ప్లీజ్ మేడం. సరే సార్, వస్తాను. థ్యాంక్స్ మేడం. చిన్ని, హాయ్ బుజ్జి. అమ్మా, అది నువ్వుండు అరవిందా. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. చిన్నపిల్లని కనికరించడాలు చేయకూడదు. ఇది మన అమ్మాయి భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పటినుంచి జాగ్రత్త పడితేనే అదుపులో ఉంటుంది. ఇదిగో, జాగ్రత్తగా విను. ఇక నుంచి చిన్నీకి దూరంగా ఉండాలి. పిలవడాలు, స్నేహం చేయడాలు లేవు. అర్థమైందా? నీకు కూడా కలిపే చెప్తున్నాను చిన్ని, సరేనా? నమస్తే మేడం. మీ నమస్కారాల గురించి రాలేదు. ఈవిడ పేరెంట్స్తో మాట్లాడాలని మీ ప్రిన్సిపాల్కి చెప్పాను. వచ్చారా? వచ్చారు మేడం. ప్రిన్సిపల్ గారు కారిడార్లోనే ఉన్నారు, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి. వీళ్ళిద్దరూ కలవకూడదు, మాట్లాడకూడదు. ఓకే మేడం. రా అరవింద. పదండి. అదిగో బుజ్జమ్మ గారు వచ్చారు. నమస్తే బుజ్జమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చిన్ని, ఎవరండి? వీరే వచ్చారు. వాళ్ళ అమ్మగారిని కూడా పిలిపించమని చెప్పాను కదా. చెప్పాను మేడం. మరేరి? తనకు అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళింది, అందుకే రాలేకపోయిందండి. వచ్చారుగా మేడం, మాట్లాడండి. మాట్లాడేదేముంది? చెప్పేది వినకపోతే వేరే స్కూల్లోనే జాయిన్ చేస్తాను. అంత పని చేయకండి, వాళ్ళు వింటారు. చూడండి, మీ అమ్మాయిని మీరు ఎలా అన్నా పెంచుకోండి, అది నాకు అనవసరం. మా అమ్మాయి జోలికి మాత్రం రాకూడదు, అదే నాకు అవసరం. ఇంటి బయటకు రావాలంటేనే భయపడే పిల్ల మీ అమ్మాయి సావాసంతో ఏకంగా స్కూల్ ఎగ్గొట్టి ఊరెళ్లే పరిస్థితికి వచ్చింది. అంతటికీ కారణం మీ గారాల పట్టే. ఇప్పుడు మీతో రాజీ కుదుర్చుకోవడానికి రాలేదు, ఈయన రమ్మంటేనే వచ్చాను. పిల్లలకి ఇంకో అవకాశం ఇద్దామని కాదు, స్కూల్కి ఇద్దామని. ఇంకోసారి జరగదండి. జరగకూడదు. చిన్న పిల్లని కాస్త తగ్గుతున్నాను, లేకపోతే నా తీరే వేరేలా ఉండేది.
లేదు మేడం, ఇంకెప్పుడు ఇలా రిపీట్ అవ్వదు. జరగదండి, మాటిస్తున్నాను. సరే ప్రిన్సిపల్ గారు, ఇక నుంచి పిల్లలిద్దరూ మాట్లాడుకోకూడదు, కలవకూడదు. దూరంగానే కూర్చోబెడతాం మేడం, మాట్లాడుకోకుండా చూస్తాం. ఇదే మాట మీరు కాపాడుకోవాలి. షూర్ మేడం. చూస్తా ఈ అవకాశాన్ని మీరెంతగా కాపాడుకుంటారు. బుజ్జమ్మగా చూస్తే మీకే మంచిది. బెజవాడ బుజ్జమ్మలా చూడాలనుకుంటే మీకే డేంజర్. పదారవిందా. విన్నారుగా సార్, ఇక్కడ మేము జాగ్రత్తగా ఉంటాం. ఇంట్లో మీరు ఉండండి, మేడంకి చెప్పండి. హ్మ్. అన్నయ్య ఏమన్నారు? నన్నేమైనా అడిగారా? నువ్వు చెప్పమన్నదే చెప్పాను. నువ్వన్నా కనబడ్డావుగా, శాంతించుంటారు. ఎక్కడ అక్షర? ఆవిడ కోపంతో రగిలిపోతూనే ఉన్నారు. బుజ్జి వల్లే చిన్ని చెడిపోతుందంట. ఆవిడ మనవరాల్ని ఆవిడే తిట్టుకుంటున్నారు. తెలీదుగా అన్నయ్య. ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. నువ్వేమో మీ అత్తయ్య గారి గురించి చాలా గొప్పగా చెప్పేదానివి, కానీ చూస్తే అలా లేనేలేరు. తన మాట తీరు అలాగే ఉంటుందన్నయ్య. మనసు చాలా మంచిది. నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను కనుకే. నీ తప్పేమీ లేదుగా అమ్మా. ఆవిడకలా అర్థమైంది. బాధగా ఉంది. అన్నయ్య, ఇంతకీ ఏమైందో చెప్పలేదు. ఇక నుంచి ఇద్దరూ కలవకూడదంట, మాట్లాడుకోకూడదంట. ప్రిన్సిపల్ దగ్గర, నా దగ్గర మాట తీసుకున్నారు. తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అక్షర ఇదంతా? చెప్పేయొచ్చు కదా. ఎందుకు నీకే నరకం? నేనుగా వెళ్ళలేని పరిస్థితి అన్నయ్య. అత్తయ్య గారి మనసు మారి వారి పిలిస్తే గాని వెళ్ళలేను. ఆ రోజు త్వరలోనే వస్తుందని నమ్ముతున్నాను. అప్పటి వరకు ఇలా టెన్షన్ పడుతూనే ఉంటావా? హ్మ్. దగ్గరగా ఉన్నా దూరంగా బతుకుతావా? మనం ఎన్ననుకున్నా కాలం అనేది ఒకటి ఉంటుంది. సమాధానం అక్కడి నుంచే వస్తుంది. మనం ప్రయత్నమే చేయగలం. ప్రయత్నిస్తాను. నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య. రా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. పద వెళ్దాం. అఖిల, ఆరాధ్య, స్టాండ్ అప్. నేనేం పాఠం చెప్తున్నాను ఇప్పుడు? చెప్పండి. నేను ఇప్పటి వరకు ఏ పాఠం చెప్పాను? ఇంగ్లీష్ మిస్, ఇంగ్లీష్ మిస్. తెలుగు చెప్తున్నాను. కాన్సంట్రేషన్ ఇక్కడ పెట్టండి, లేకపోతే కొట్టేస్తాను. సరే, కూర్చోండి. అందరు లంచ్ చేసి రండి. సారీ బుజ్జి, నా వల్లే. పల్లె చిన్ని, కానీ మనల్ని దూరం కూర్చోపెట్టారు. అదే బాధగా ఉంది. ఫోటో కూడా తీసుకోలేకపోయాం. అరవింద్ అన్నకి పెళ్లి చేసేస్తారేమో. మనం ఉన్నాగా, చేయనివ్వకూడదు. ఏం చేస్తావు బుజ్జి? పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే ఫోటో తీసుకో చెప్తా. సరే, మరి ఫోటో ఉంటే చెడగొట్టేయచ్చా? అఖిల, క్లాస్ రూమ్ లో మాట్లాడుకోవడం కుదరట్లేదని ఇక్కడ మొదలు పెట్టారా? వెళ్ళు. మాట్లాడుకున్నారో ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇస్తా. తినండి.
ఇదిగో అమ్మా. మంచి సంబంధమే బుజ్జమ్మ గారు. కాకపోతే రెండో పెళ్లికి సుముఖత చూపించడం లేదు. ఈ అమ్మాయికి ఓకే బుజ్జమ్మ గారు. కాకపోతే తల్లిదండ్రులు కాస్త ఆలోచిస్తున్నారు. మంచి సంబంధం ఉందంటేనేగా రమ్మన్నాను. వచ్చి సోది చెప్తారేంటి? ఉన్నాయి కానీ మనకు ఉండవని చెప్తున్నారు బుజ్జమ్మ. వద్దనేగా మేము ఘోషిస్తున్నాం. కొంచెం అర్థం చేసుకో బుజ్జమ్మ. అలా కాదండి కాశీ గారు. బాబుని కోరుకుంటున్న ఒక మంచి సంబంధం ఉంది. మరి రాగానే ఆ అమ్మాయినే చూపించచ్చు కదా. అంటే మీకోసం కష్టపడుతున్నాను బుజ్జమ్మ గారు. అది ఈ విధంగా చెప్పక్కర్లేదు. సంభావన గట్టిగానే లభిస్తుంది. చూపించండి. ఆహా, చిత్తం. పేరు సింధు అమ్మా. చాలా మంచి అమ్మాయి. బాబుకి ఈడు జోడు కూడా బాగుంటుంది. మన హీరో గారికి రెండో భార్య అవ్వడానికి ఏ అభ్యంతరం లేదు. వాళ్ళ పేరెంట్సు అమ్మాయి మాటకే విలువ ఇస్తారమ్మా. ఇచ్చేశారు కూడా. నో ప్రాబ్లం. బావుందమ్మాయి. బుజ్జమ్మ, వారు ఎలాంటి సంబంధం తెస్తారో ఒకసారి ప్రత్యక్షంగానూ చూసి నమ్మడం ఏం బాగలేదు. ప్రతిసారి అలా కాదు కాశీ గారు. 1కి 10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి 100 మందిని వాకప్ చేసి నిర్ధారణకు వచ్చాకే తీసుకొచ్చాను. తేడా రాని రాదు. చెప్తున్నానుగా, నా సంగతి తెలిసి రాదుగా. రాదులేండి. చూడు అరవిందా, నచ్చలేదు. నీకు ఆవిడ తప్ప ఎవరు నచ్చుతారులే. అడగడమే వేస్ట్. అన్నయ్యకి నచ్చనప్పుడు చేయడం కరెక్ట్ కాదు కదమ్మా. అవునత్తయ్య, మళ్ళీ మనమే బాధపడాలి. అందుకే వద్దు బుజ్జమ్మ. అయ్యిందా? నా మీద మీకున్న అక్కరా? అది కాదు బుజ్జమ్మ, బాధపడతావని. 7 ఏళ్ల ఈ బాధ కన్నా ఆ బాధ ఎక్కువ రోజులేం ఉండదులేండి. ఈ సంబంధమే ఖాయం. అంతే. అయితే వచ్చేయమని చెప్పమంటారా అమ్మా? రేపటితో అయిపోతుంది. రేపు మంచి రోజు కూడా కాదు మురళి గారు. ఎల్లుండి ఉదయం 11 ఐడియా అడగాలి. ఇంకా ఎంతసేపు అమ్మా? అయిపోయిందమ్మా. ఎవరమ్మా? అప్పు అమ్మా. మళ్ళీ ఏమైందో ఏంటో మాట్లాడమ్మా. హలో చిన్నక, ఇప్పుడే మ్యారేజ్ బ్యూరో అతను వచ్చేళ్లారు. అత్తయ్య గారు బావకి సంబంధం ఓకే చేసేశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి
వాళ్ళని రమ్మని కూడా చెప్పేశారు చిన్నక్క. మేమందరం ఆపాలని ఎంతో ప్రయత్నించాం. ఏమ్మా, బాబుకు మరో పెళ్లి చేయాలనుకుంటున్నారంట? ఆ, ఎల్లుండి పెళ్లి చూపులంట. తర్వాత నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి, అంతేగా? హ, అయినా మనం ఆలోచిస్తామనే అంటాం, ఆలోచిస్తూనే ఉంటాం కదమ్మా. నీ చెల్లి కూడా రమ్మనేగా చెప్తున్నట్టుంది. అయినా నువ్వు వెళ్ళవు. ఎలా అమ్మా? నాకు తెలియట్లేదమ్మా. తెలివైన దానివి, కలెక్టర్వి, నీకే తెలియాలి. ఊహల్నే తలుచుకుని అడుగేయనంటే ఏం చెప్పాలి? వెళ్తే నువ్వు నీ బిడ్డ బావుంటారు, నేను సంతోషిస్తాను. లేదంటే జీవితాంతం మీరేడుస్తూనే ఉంటారు. అది చూస్తూ చచ్చే వరకు నేను బాధపడుతూనే ఉంటాను, అంతే. గుడ్. ఇద్దరూ ఇలాగే మాట్లాడుకోకుండా ఉండాలి. అరవింద్ అన్న పెళ్లి చూపుల గురించి చెప్దామంటే బుజ్జికి అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి? వాష్రూమ్ మిస్. గో. చిన్ని ఏదో చెప్పాలనుకుంటుంది. అది అర్థం కాక నాకు చాక్ పీస్ చూపించిందా? మిస్, మిస్, వాటర్ మిస్. గో. ఏయ్, కలవడానికి ప్లాన్ చేశారా? చెప్తే అర్థం కాదా? పదండి ప్రిన్సిపల్ రూమ్ కి. మేమేం చేశాను మిస్? మీరే కదా పంపారు. మాట్లాడుకోమన్నానా? మేము మాట్లాడుకున్నామా మిస్? ఆహా లేదు. మరెందుకు మిస్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి? నువ్వు వాటర్ కి కదా వచ్చావు. వాష్రూమ్కి వెళ్ళి వాటర్ తాగొస్తాను మిస్. నాకేదో డౌట్ గా ఉంది.